బలపం పట్టుకునే సమయంలోనే బంతి పట్టుకుంటారు అక్కడ చిన్నారులు. నిష్ణాతులైన శిక్షకుల చేతుల్లో మెరికల్లా తయారవుతున్నారు. 12 ఏళ్ల క్రితం వేసవి శిక్షణ శిబిరంగా ప్రారంభమైన కేంద్రం ఇప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలో బాస్కెట్బాల్ కేంద్రంగా మారి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని ఈ మైదానంలో 2004లో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభించారు. 2006 నుంచి ఏటా వేసవిలో నిష్ణాతులైన కోచ్లతో పిల్లలకు ఉచితంగా బాస్కెట్బాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. బుడిబుడి అడుగుల బుడతలకు సైతం బాల్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత. ఏటా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 200 మందికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆటతో పాటు ఉదయం పూట ఆహారాన్ని పిల్లలకు స్థానిక బాస్కెట్బాల్ అసోసియేషన్ సమకూరుస్తోంది. అసోసియేషన్ సభ్యుల ప్రోత్సాహంతో ఇక్కడ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను అవలీలగా సాధిస్తున్నారు. నేను 2009 నుంచి ఇక్కడ బాస్కెట్బాల్ స్టార్ట్ చేశాను సార్. ఇక్కడ నేషనల్స్ ఆడాను సార్, మీట్స్ ఆడాను సార్. ఇక్కడ యాక్టివిటీ చాలా బాగుంటుంది సార్. నేను 2007 నుంచి బాస్కెట్బాల్ స్టార్ట్ చేశాను. దీనివల్ల నేను యూజీడీ అని కంప్లీట్ చేశాను సార్, పీటీ ట్రైనింగ్. ఇక్కడ కోచింగ్ అనేది చాలా బాగుంటుంది సార్. ఇక్కడ దీనివల్ల మా వాళ్ళు చాలామంది సెటిల్ అయ్యారు జాబ్లో. మేము ఎంతో కష్టపడి అలా జాబ్ పొందాలని కోరుకుంటూ కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. డైలీ వచ్చి ప్రాక్టీస్ చేయడం వల్ల స్టేట్స్ ఆడుతూ అలాగే నేషనల్స్ ఆడుతూ చాలా కెరియర్ సెటిల్ అవ్వాలని డైలీ వచ్చి ఆడుతూ ఉంటాను. అలాగే మా సార్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. నేను చాలా నేషనల్స్ ఆడాను. దీని ద్వారా ఒక రైల్వేస్లో జాబ్ కొట్టాలనేది నా ఎయిమ్. కొడతాను డెఫినెట్లీ. అండ్ మాకు ఇంత మంచి కోర్ట్ని ప్రొవైడ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. ఈ క్రీడా ప్రాంగణంలో బాస్కెట్బాల్ వేసవి శిక్షణ ద్వారా ఇప్పటికీ సుమారు 120 మంది వివిధ ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం పీఈటీ శిక్షణ పూర్తి చేసుకునేవారు కోచ్గా మారి మరికొంతమందిని తయారు చేస్తున్నారు. ఈ ఎవ్రీ ఇయర్ జాన్యువరిలో ఆల్ ఇండియా టోర్నమెంట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ పండగకి ఈ గేమ్ సాయంత్రం ఈవినింగ్ ఉండడం వల్ల పిల్లల్లో కూడా డిసిప్లిన్ ఉండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు 70 to 100 మెంబర్స్ ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ఆడుతుంటారు. ఇక్కడ మేమే కాకుండా వేరియస్ నేషనల్స్ నుంచి కూడా కోచ్లు వచ్చి ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరం వాళ్ళు ఇక్కడ యాక్టివిటీ చూసి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపి మేము చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడ పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందండి. ఏ టోర్నమెంట్కి వెళ్ళినా, ఆల్ ఇండియా టోర్నమెంట్కి వెళ్ళినా మాది విన్నర్స్ టీం వస్తుందండి. బయట టోర్నమెంట్లోకి వెళ్ళినా ఆల్ ఇండియాలో రామచంద్రం పేరంటేనే పెద్ద పేరండి. పేరుకు వేసవి శిక్షణా శిబిరమైనా ఇక్కడ నిత్యం బాస్కెట్బాల్ క్రీడలో సాధన చేస్తుంటారు. ఆటలో మెలకువలు నేర్చుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు.